హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అంటే చేయూత పథకంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకొని పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక తాజా గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలిసింది. ఈ వీడియోలో దీంతో పాటు ఈ నెల నవంబర్ నెలలో అందాల్సిన ఆసరా పెన్షన్లు అంటే అక్టోబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు నవంబర్ నెలలో అందిస్తుంటారు. ఈ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుందనే సమాచారాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తప్పకుండా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లో కనుక వచ్చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టోన్ కట్టర్లు, చేనేత, పలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు పెన్షన్లు అందజేస్తున్నారు. ఆసరా కింద 2016, దివ్యాంగులకి 4016 ఇవ్వనుండగా చేయూత కింద దివ్యాంగులకు 6000, ఇతరులకు 4000 ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అంటే నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తే కేటాయించాల్సిన నిధులు, అలాగే లబ్ధిదారులకి సంబంధించి ఎవరెవరికి ఏ నిధులను కేటాయించాలి అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే వితంతువులకు సంబంధించిన పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్, అలాగే వితంతువులకు సంబంధించిన పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర రోగ నిరోధకకి సంబంధించి కూడా డయాలసిస్ పేషెంట్లకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల విషయంలో కూడా డబల్ పెన్షన్లు ఎవరెవరు పొందుతున్నారు, ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని కారణంగానే ఇప్పటివరకు ఈ పెన్షన్ల పథకానికి సంబంధించి ఆలస్యం అయింది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలనేది ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న అన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో ఆసరా పెన్షన్లను ఎప్పుడు ఆ లబ్ధిదారులకి పెంచబోయే పెన్షన్లను అందించబోతున్నారనే సమాచారం ఈ నెల డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రకటించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ఇక్కడ ఈ నెల అందించాల్సిన అంటే అక్టోబర్కి సంబంధించిన పెన్షన్లు నవంబర్ నెలలో ఎప్పుడు అందిస్తారని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో 100కి 100% పూర్తి చేసే విధి విధానాలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. నిధులను కూడా పోస్ట్ ఆఫీసు అధికారులకి సమకూర్చే విధంగా ఏర్పాట్లు కూడా చేసిందనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1వ తారీఖు తర్వాత మంజూరు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత చేయూత పథకంతో పాటు దివ్యాంగులకి సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా అదే తారీఖు నుండి లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిందనే సమాచారం తాజాగా తెలుస్తుంది. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.